పేదరికం అంటే ఏంటి? తినడానికి కూడా తిండి లేనటువంటిది, కట్టడానికి బట్ట లేనటువంటిది పేదరికం. ఒరిజినల్గా ఎక్కడైనా ప్రపంచంలో పావర్టీ అంటే తినడానికి తిండి లేని వ్యవస్థనే చూస్తారు. ఆ పారామీటర్ బేసిస్ మీద చూసుకుంటే ఇవాళ భారతదేశంలో అడుక్కునే వాళ్ళకు కూడా అన్నం ప్యాకెట్ ఇస్తానంటే వేడి వేడి అన్నం ప్యాకెట్టే కావాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో అన్నదానానికి ఎగబడే రోజు నుంచి అన్నదానానికి సంబంధించి వెళ్ళడానికి తగ్గిపోతున్న రోజులు, మామూలు తింటున్న రోజులు అన్నదానం అంటే. ఇంకొకటి డబ్బులు ఏమంటున్నారు తప్పించి అడుక్కునే వాళ్ళు తినేయొద్దు అనేటటువంటి స్టేజ్. అంటే అడుక్కునే వాళ్ళకే ఆహారం అవసరం లేని స్టేజీలోకి పేదరికం వచ్చేసింది. అలాగే ఒకప్పుడు తిండి కోసం ఏ పూట కాపూట తిప్పలు పడే దశ నుండి ఇవాళ కంఫర్ట్, ఎందుకంటే బియ్యం 5 కిలోలు ఒక్కొక్కళ్ళ పేరున ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఇంకా పేదరికం ఏంటి? అదే కదా, తిండే కదా. మిగతా సదుపాయాలు అంటారా, ఎవడి స్థాయి ఒక వాడిది. కింద స్థాయిలో ఉండే వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, పై స్థాయిలో ఒక రకంగా ఉంటుంది, ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది. అసలు తిండి లేనిది పేదరికం. ఇప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక అది వరకు గరీబీ హటావో బేకారీ హటావో అంటూ కాంగ్రెస్ నినాదాలు ఇచ్చింది, ఇందిరాగాంధీ నినాదం ఇచ్చింది, సోనియా ఆయన పేరేంటి రాజీవ్ గాంధీ నినాదాలు ఇస్తే చివరికి వాజ్పేయి విమర్శించినట్టు గరీబీ హటావో కాదు గరీబేంకా హటావో, అలాగే బేకారీ హటావో కాదు బేకారంకా హటావో. అంటే ఆ పేదల్ని ఎవరైతే ఆర్థికంగా దిగువన ఉన్న వాళ్ళని చంపేసి అదే పేదరిక నిర్మూలన మీరు చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదని విమర్శించినటువంటి రోజు. ఇప్పుడు సీన్ మారింది. పేదరికాన్ని, నిజంగా పేదరికాన్ని కొట్టేస్తున్నాం. ఉచిత ఇళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి ఉచిత బియ్యం దాకా వస్తున్నటువంటి పథకాలతో చిన్నపాటి సంపాదనతో దర్జాగా బతికేయచ్చు. ప్లస్ పనులు బోలెడు ఉన్నాయి ఇవాళ రోజున. ఏ పని దొరక్కపోతే ఏ స్విగ్గీలు జొమాటోలు చేసుకున్నా బతికేయచ్చు. ఆ స్టేజ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. దీని ఇంపాక్ట్ భారత్లో 10 ఏళ్లలో పేదరికం 16.2 నుంచి 2.3% తగ్గిపోయింది. ఇది కేవలం ఇప్పుడు 2.3% ఉంది. ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పింది. ఒకప్పుడు 45 నుంచి 16.2కి వస్తే ఇప్పుడు 2.3కి తగ్గిపోయింది. భారతదేశంలో తీవ్రమైన పేదరికం రేటు క్రమంగా తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో వెల్లడించింది. 2011-12లో పేదరికం రేటు 16.2% ఉంటే 10 ఏళ్ల తర్వాత 22-23 నాటికి 2.3%కి తగ్గిపోయినట్టు పేర్కొంది. రోజుకి $3 అంటే $257 సంపాదిస్తే పేదలు కానట్టు ప్రపంచ బ్యాంక్ గతంలో స్పష్టం చేసింది. రోజుకి $2.15 సంపాదిస్తే పేదలు కారనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో $3కి పెంచారు. ఇండియాలో 2011-12 దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ 34 కోట్ల మంది ఉంటే 22-23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్టు ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్టు తెలియజేసింది. 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన $3 కంటే తక్కువ ఉంది. ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు 5.44% ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్ లెక్క కట్టింది. ఉచితం లేదా రాయితీతో కూడినటువంటి ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతుంది. అలాగే పేదరికం విషయంలో పల్లెలు పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతున్న మరో కీలక పరిణామం. అత్యంత పేదల్లో 54% మంది 5 అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు. 2011-12 నుంచి 22-23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4% నుంచి 2.8%, పట్టణాల్లో 10.7% నుంచి 1.1% పడిపోయింది. పల్లెలు పట్టణాల మధ్య అంతరం 7.7% నుంచి 1.7% తగ్గిపోయింది. ఇది సాధించినటువంటి ఘనత.